సో కాస్త బ్రహ్మానందం గారు అత్యున్నతమైనటువంటి ఒక విలక్షణమైనటువంటి నటుడు. ఆయన ఏంటి, ఆయన ప్రఖ్యాతి ఏంటనేది ఆల్ ఓవర్ అందరికీ తెలుసు. నీకు తెలియక నువ్వేదో పాపం ఈయన గారు ఏదో బ్రహ్మానందం గారిని మాట్లాడు, మళ్ళీ ఆయన ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకోండి, మీకు చెప్తారు లెక్కలు, అది కామెడీ సినిమానా ఇంకొక సినిమానా అని లెక్కలు చెప్తారు. సరే, వాట్ ఎవర్ రీజన్స్, మీలాంటి జబర్దస్త్ ఆర్టిస్టులు లేకపోతే ఆర్టిస్టుల్లా ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళు, నేనేం చెప్తున్నాను అని అంటే, ఇవాళ మీకు నిజంగానే అమరావతి మీద లేకపోతే రాజధాని కట్టాలి అని అన్నటువంటి మీకు ఆలోచన దృక్పథం ఉన్నట్లయితే డెఫినెట్ గా మీరు ఇందాక అన్నారు కదా, మావి కానీ నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి నచ్చదు, అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం అవుతుంది, అర్థం కాలేనటువంటి హాఫ్ నాలెడ్జ్ వాళ్ళకి అర్థం అవ్వదు. ఇందులో ఏంది డిస్కషన్? ఇప్పుడు నేను మొన్న ఒక ఆవిడ అంటుంది, కట్టరా అమరావతి, పెట్టరా కమ్మరావతి అని చెప్పి, మరి మీరే వచ్చి పైన అమ్మవారు కింద కమ్మవారు అని చెప్పేసి ఓపెన్ గా మీరు స్టేట్మెంట్లు ఇచ్చి కమ్మరావతి పెట్టండ్రా అని చెప్పేసి మీరు ఓపెన్ గా మాట్లాడుతున్నప్పుడు, ఇది ఒక వర్గానికి సంబంధించినటువంటిది అమరావతి అని మీరే ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నప్పుడు, ఎందుకు సార్ సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండాలి, అన్ని వర్గాలకి అందుబాటులో ఉండాలి, అది మచిలీపట్నం గాని విజయవాడ గాని గుంటూరులో గాని అందరికీ అందుబాటులో ఉండాలి అని అనేది ఆయన ఒక ఆలోచన దృక్పథం. ఎందుకు తీసుకోలేకపోతున్నారు? మీరంతా ఎందుకు తీసుకోలేకపోతున్నారు సార్? ఇప్పుడు వరకు ఇంత కట్టాము, ఎంత ఇన్వెస్ట్ చేసాము, ఎంత అప్పు తెచ్చాము, ఎంత ఇంట్రెస్ట్లు కడుతున్నాము, ఈ ప్లాన్ అయింది, ప్లాన్ ఏనో ప్లాన్ బీనో మీకు ఎక్కడక్కడ ఏం కన్స్ట్రక్షన్స్ అయ్యాయో ఒక్కసారైనా చెప్పగలిగారా? అక్కడికి ఒక జనం కూడా వెళ్ళకూడదు, ఒక ఫోటో తీయకూడదు, ఒక వీడియో తీయకూడదు, పైన డ్రోన్లు తిరగకూడదు, ఏమీ చేయకూడదు. ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారో పోనీ మీరన్నా చెప్పండి. మేము అన్నం కాదు కదా, ఇదిగోండి మేము ఇంతవరకు ఇంత చేసాము, లేకపోతే వరదలు వచ్చిన తర్వాత ఇదిగో నీళ్లు పోయడానికి ఇదిగో ఇంత ఖర్చు పెట్టాము, ఏ రోజు మేము అమరావతికి అనుకూలంగా కాదు అని ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? ఏది చెప్పినటువంటి ఒక విషయం చెప్పండి. అన్ని వర్గాల అన్ని ఏరియాలని డెవలప్ చేయాలి అని అన్నారు. ఇప్పుడు గతంలో అనేది ఇప్పుడు మీరు అదే అంటున్నారు కదా, మీరు 3 జోన్లు అంటారు, లేకపోతే పేరు మారుస్తారు, ఇంకోటి అంటారు.